హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇంకో వంట రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇదొచ్చి రాయలసీమ స్టైల్ పులగం అండి. మనము పొంగల్ తింటాం కదా, సో అలాంటి వంటే ఇదొచ్చి కొంచెం పొడి పొడిగా ఉంటుంది. పొంగల్ అయితే మనకు అంతా కలిపేసి ఉంటుంది కదా. సో ఇది వచ్చి రైస్ లాగా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను వచ్చి 1 కప్ రైస్, 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నాను. వాటిని బాగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టేసుకోవాలండి. సో నానితే చాలా బాగుంటుంది, బాగా పొడి పొడిగా మంచిగా వస్తుంది. తర్వాత ఈ నానినవి పెసరపప్పు రైస్ రెండు కలిపి మనము కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. మీ దగ్గర కుక్కర్ గిన్నె మీకు వాడడము కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఈ మధ్య బాగా న్యూస్ వస్తుంది కుక్కర్లో తినకూడదు ఫుడ్ అనేసి. మీరు నార్మల్ గిన్నెలో కూడా మీరు సరేసురు పెట్టుకునేస్తే సరిపోతుంది అలాగైనా. సో 3 కప్స్కి నేను 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చి నేను కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ మెత్తగా అయిపోయింది. మీరు ఒక 1 కప్పు 1.5 కప్పు అట్లా వాటర్ తగ్గిస్తే ఇంకా ఎక్కువ పొడిగా చాలా బాగా వస్తుందండి. మనకి ఇలా మెత్తగా అయిపోయినా కానీ టేస్ట్ బాగుంటుంది. మనం పులగం అంటే అది టెక్స్చరే పొడి పొడిగా ఉంటుంది. సో ఒక 1.5 కప్పు అలా వాటర్ తగ్గించుకునేస్తే ఇంకా బాగా వస్తుంది. ప్లస్ ఉప్పు వేసేసుకున్నాను. దీన్ని మనము 3 విజిల్స్ పెట్టేసుకుంటే ఇలా అయిందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, మనకి మంచిగా చలవగా ఉంటుంది, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.